మరికొద్ది నిమిషాల్లోనే ఈడీ ఆఫీసులోకి ఇక ఎంటర్ అవుతారు కేటీఆర్. విచారణ కూడా స్టార్ట్ కాబోతోంది. మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. కేటీఆర్ని కలుస్తున్నారు బీఆర్ఎస్ నేతలు, షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు. రైట్, ఇక ఈడీ విచారణ స్టార్ట్ కాబోతోంది. ఇక ఎంక్వైరీ ఎపిసోడ్ 2 అని మనం దీన్ని అనుకోవచ్చు. ఆల్రెడీ ఏసీబీ విచారణ జరుగుతోంది, ఒకసారి పూర్తయింది. ఇప్పుడు ఈడీ ఫస్ట్ టైం కేటీఆర్ని విచారిస్తోంది. నిజానికి ముందుగా ఇచ్చింది నోటీసులు ఈడీఏ. జనవరి 7వ తారీఖు రమ్మని చెప్పింది కేటీఆర్ని. కానీ కాకపోతే అప్పుడు హైకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో నాకు కాస్త టైం ఇవ్వమని కేటీఆర్ కోరితే జనవరి 16వ తేదీకి విచారణ టైం ఇచ్చింది ఈడీ. సో ఈడీ ఇవాళ ఫస్ట్ టైం విచారించబోతోంది కేటీఆర్ని. ఇక మెయిన్గా ఇక్కడ విదేశీ కంపెనీకి నిధుల బదిలీ అండ్ మనీ లాండరింగ్పై ప్రశ్నలు సంధించబోతోంది. ఎస్, మనం విజువల్స్లో చూస్తున్నాం. లోపలికి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది కేటీఆర్ వెహికల్. కేటీఆర్ కూడా లోపలికి వెళ్ళారు. ఇక ఎస్, విచారణకి స్టార్ట్ కాబోతుంది మరికొన్ని నిమిషాల్లో. ఇక బయట కేటీఆర్ వస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే రాయదుర్గంలోని ఇంట్లో కావచ్చు, లేకపోతే నందినగర్లో కావచ్చు, కేటీఆర్ని కలుస్తూనే ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎస్ ఈడీ ఆఫీస్ దగ్గర చూస్తున్నాం. కేటీఆర్ పిఏ అండ్ బీఆర్ఎస్ నేతలతో పోలీసులు మాట్లాడడం, వారికి సర్ది చెప్పడం జరుగుతోంది. కేటీఆర్ని కలవడానికి బీఆర్ఎస్ నేతలు రావడం, కలవాలని చూడడం అండ్ షేక్ హ్యాండ్లు ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. కేటీఆర్కు మద్దతుగా అనుకూలంగా నినాదాలు చేస్తూ ఈడీ ఆఫీస్ దగ్గరే వాళ్ళు ఉన్నారు. ఇక పోలీసులు వారందరినీ అక్కడి నుంచి తరలిస్తున్నారు. కేటీఆర్ లోపల వెళ్ళినట్లుగా సమాచారం. మరికొద్ది సేపట్లో ఇక విచారణ స్టార్ట్ కాబోతుంది. మరి ఇక న్యాయవాది లేకుండానే ఈడీ విచారణకు హాజరవుతున్నారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ని ప్రశ్నిస్తోంది ఈడీ. ఇది ఈడీ చేస్తున్న మొదటి విచారణ. సో విదేశీ లావాదేవీలు, మనీ లాండరింగ్ అంశాల్లో ఈడీ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే A2 అయిన అరవింద్ కుమార్ని, A3 అయిన బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది. A1 అయిన కేటీఆర్ని ఇవాళ విచారించబోతోంది. కేటీఆర్ మీద ఉన్న ఆరోపణలతో పాటుగా A2 అండ్ A3ని విచారించింది కాబట్టి వారిచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కూడా కేటీఆర్ని విచారించనుంది ఈడీ. మరి ఇక ఈడీ విచారణ ఎలా ఉండబోతోంది, కేటీఆర్ ఏం సమాధానాలు చెప్తారు, ఇది ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. కేటీఆర్ కి సపోర్ట్ తెలియదు. జై రామన్న, జై జై రామన్న, కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ బీఆర్ఎస్ నేతలు అక్కడ చేస్తున్న నినాదాలు చూస్తున్నాం. పోలీసులు అండ్ తర్వాత శ్రవణ్ మనకు కనిపిస్తున్నారు. మాజీ మంత్రులు గంగుల ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ కూడా మనకు కనిపిస్తున్నారు. సో అక్కడ కార్యకర్తలే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రముఖులు కూడా వచ్చారు. అందరూ అక్కడికి వస్తే పోలీసులు కాస్త వాగ్వివాదం చోటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కేటీఆర్ని కలవడానికి వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాస్త వాగ్వివాదం చోటు చేసుకుంది పోలీసులకు అండ్ బీఆర్ఎస్ నేతలకు మధ్య. వాళ్ళకి సర్ది చెప్తున్నారు పోలీసులు. అండ్ ఇక కేటీఆర్ అయితే లోపలికి వెళ్ళిపోయారు. ఇక విచారణ మరికొద్ది నిమిషాలు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రముఖులు అక్కడ పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుకుంటున్న విజువల్ మనం చూస్తున్నాం. కేటీఆర్ ఈడీ ఆఫీస్కి వస్తున్నారని తెలిసి చాలామంది బీఆర్ఎస్ నేతలు ఈడీ ఆఫీస్కి వచ్చారు. కేటీఆర్కి మద్దతు తెలుపుతున్నారు. జై రామన్న, జై జై రామన్న అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక ఇక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించారు. చెప్పాలంటే ఏసీబీ ఆఫీసుల విచారణ కంటే ఎక్కువగా ఇవాళ బందోబస్తు కనిపిస్తోంది. సో వారే బీఆర్ఎస్ నేతల్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఉన్నతాధికారులకు అండ్ బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైట్.